ఎంత బాగుంది కదా. వావ్, ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది. కానీ మంది కాదు కదా. త్వరగా మనం కూడా ఇలా ఇల్లు కట్టచ్చు కదండి. ఖచ్చితంగా. సరే, నేను తిరిగి చూసేస్తాను. వెళ్ళి చూడు, ఈ ఇల్లు ప్రస్తుతానికి మనదే. నేనేమనుకున్నానంటే కొత్త ఇంటికి వెళ్తున్నాము, చాలా థింగ్స్ తీయాలనుకున్నాను, కానీ ఇక్కడ అన్నీ ఉంది. ఇటువంటి సమయాల్లో ఫ్రెండ్సే మనకు బాగా హెల్ప్ చేస్తారు. అమ్మా నాన్న మనల్ని ఇంట్లోంచి పంపించేశారుగా. ఎందుకు అందరికీ లవ్ మ్యారేజ్ అంటే నచ్చని అంటుంది. సరే ఓకే, మీరేం చేస్తున్నారు? బిజినెస్. ఏంటి? నాన్న బిజినెస్. ఒకవేళ మీ ఫ్రెండ్ లేకపోతే మనందరం రోడ్డు మీద నిలబడి ఉండాలా. సరే, మాటలన్నీ కట్టిపెట్టు. ఈరోజు మనకి ఫస్ట్ నైట్, దానికి మనమే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఏం రెడీ చేయాలి? అన్నీ ఉంది కదా. పూతోడు రెడీ చేయడానికి ఒక బెడ్రూమే లేదు. డార్లింగ్, మనం దాన్ని డెకరేట్ చేసుకుందాం. డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను వెళ్ళి. ఎందుకు బయటికి వెళ్తున్నారు? పక్కనే ఏదైనా రెస్టారెంట్ ఉంటే ఆర్డర్ చేయొచ్చు కదా. నాకు కాస్త పని కూడా ఉంది, అది కూడా చూసుకొని వచ్చేస్తాను. దాని వరకు నేనేం చెయ్యాలి? ఇవి చూడు చందా, నేను త్వరగా వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేసారా? వచ్చేసాను. ఒంటరిగా ఉండడం నాకు బోర్ కొడుతుంది. కాస్త లేట్ అయింది అంతే. ఇవి కిచెన్లో తీసుకెళ్ళి పెట్టు. అందులో ఏముంది? నేను చెప్తాగా, వెళ్ళేవి కిచెన్లో పెట్టిరాపు. సరే. సాగర్, ఇంతకు ముందు నువ్వు తాగవే, ఇప్పుడేంటి? ఈరోజు సంతోషకరమైన రోజు, నువ్వు కొంచెం తాగొచ్చుగా, నీకోసమే తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా తాగానా? ఏం చెప్తున్నావు నువ్వు? దానికేముంది, ఈరోజు తాగు, ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇది ఈ రోజు మాత్రమే కదా? లేదు, ఇది చాలా కాలం క్రితం నుంచే. అలా చెప్తున్నావా? నువ్వు త్వరగా తాగు, నేను భోజనం రెడీ చేయాలి. సరే వెళ్ళు, నేను వస్తాను.
తాగడం నిలబెట్టి ముందు భోంచెయ్యి. నువ్వు తాగనే లేదు కదా, నేనే తాగాలి మరి. మిగతాయి రేపు తాగు. కానీ వైన్ తప్పుగా అనుకుంటుంది. నువ్వు వెళ్ళి భోంచే, నేను ఫినిష్ చేసుకొని వస్తాను. ఇలా చూడు, ఇక్కడే తాగి కింద పడేవు. త్వరగా తాగిరా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడే తాగి పడిపోతే తర్వాత నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావు కదా. ఈరోజు నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. నేను ఈ పక్కనే కదా ఉన్నాను. చందా, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? నేను కొన్ని థింగ్స్ తీసుకొస్తాను. నా ఏటీఎం తీసుకువెళ్ళు. ఓకే. నా మొబైల్ ఎక్కడ ఉంది? మొబైల్ ఇక్కడే కదా ఉండింది, ఎక్కడికి పోయింది? మొబైల్ లేదు, ఏటీఎం లేదు, ఏంది? ఎక్కడికి దా వెళ్ళిందో? ఈ సాగర్ వరి ఎప్పుడు తలుపు తెరిచిపెట్టే వెళ్తున్నాడు. అతని థింగ్స్ కనపడలేదు, నా ఫోను కనపడలేదు.
మోసగాడు నా జీవితం నాశనం చేశాడే. నాకెందుకు నమ్మకం ఇచ్చి యామరిస్తున్నాడు సాగర్? చెప్పు. అతను మాత్రం నా చేతిలో దొరకని నేను చంపేస్తాను. ఒక అందమైన ఇల్లు మన కోసం మనమే కట్టుకుందాం. మన పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుకుంటారు. మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. ఎప్పుడు అలాగే సంతోషంగానే ఉండిపోదాం. నేను చాలా చాలా అదృష్టవంతురాలను అనుకుంటున్నాను రా. ఇంతగా ప్రేమించిన ఒక భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సాగర్, మాటలొద్దు, లవ్ చేసుకుందాం. ఓకే, కంటిన్యూ. నా జీవితంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను ఇప్పుడు ఎలా జీవించడం? నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడ ఉంటాను? మా ఇంట్లో కూడా నన్ను అక్సెప్ట్ చేయరు. అమ్మని నాన్నని ఎదిరించే ఈ మ్యారేజ్ చేశాను. నేను సాగర్ని చాలా ప్రేమించాను. నన్ను వాడు చీట్ చేశాడు. నా జీవితంని వాడు నాశనం చేశాడు. నేను ఊపిరితో ఉండేది ఇప్పుడు వేస్ట్. నాకు జీవించడమే నచ్చట్లేదు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. ఆ రోజు నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు నిన్ను మోసం చేస్తే నువ్వు చావాలనుకుంటున్నావా? నువ్వు బాగా సంపాదించవచ్చు, నువ్వు సంతోషంగా ఉండవచ్చు, నువ్వెవరో ఈ లోకానికి చెప్పచ్చు, తర్వాత వాడి మీద పగ తెచ్చుకోవచ్చు. నాతో రా, ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తాను. రా మా రా, వెళ్దాంరా. రామ్మా, నేను చెప్పేది విను. నాతో రా, నేను చెప్తున్నానుగా, రా.
హలో చందా, ఈరోజు రాత్రికి నా బంగ్లాకు వచ్చేసి ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. ఓకే. కానీ మేము ఇక్కడ ఇద్దరం ఉన్నాం, నీకు ఓకే కదా? కానీ నాకు డబ్బులుగా కావాలి. సరే ఓకే. నేను చెప్పేది నువ్వు చెయ్యాలి, నువ్వు చెప్పేది నేను చేయను. సరే ఓకే, నువ్వు మర్చిపోకుండా రావాలి, సరేనా? నీకు అడ్రస్ పంపిస్తాను. ఓకే, సెండ్ మీ అడ్రస్. ఇది ఆ ఇల్లు కదా, అక్కడే నా జీవితం పోయింది. సరే పర్వాలేదు, నువ్వు వెళ్ళే తీరాలి. రే సాగర్, ఎక్కడున్నావురా నువ్వు? నేను తనతో రాత్రి ఎంజాయ్ చేస్తున్నాను రా. త్వరగా నా ఇంటికి రారా. సరైన ఫిగరు నా ఇంటికి వస్తుంది, ఎంజాయ్ చేద్దాం, రారా. ఏమంటున్నావు? నేను ఇప్పుడే వస్తున్నాను. రే మామ, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఎక్కడైనా ఉంటాను రా. ఇవాళ నీకోసమే అందమైన అమ్మాయిని బుక్ చేశాను. నీకెలా దొరికింది? ఇప్పుడు నువ్వే చూస్తావు, తను వస్తూ ఉంటుంది. తనే వచ్చిందనుకుంటా. చెత్తనోడ, నీ వల్ల నేను ఇలా అయిపోయాను. నా ఏటీఎం, నా బంగారులు అన్ని దొంగతనం చేసి తీసుకువెళ్ళావే. నీ వల్ల నిన్నేమేం పని చేస్తున్నాను నీకు తెలుసారా? ఒక మంచి అమ్మాయి నువ్వు మోసం చేసిన వల్ల ప్రాస్టిట్యూట్ అయిపోయింది. నా దగ్గర తినడానికి డబ్బులు లేదు, ఉండడానికి చోటు లేదు. ఏం చేశాను? నేను ఈ పనికొచ్చి తింటున్నాను రా. అది నీకెలా అర్థమవుద్ది? నా మాటలు విను, నేను చెప్పేది విను. నిన్ను ఊరికే వదలను రా. సాగర్, సాగర్, రే సాగర్, సాగర్, సాగర్. హలో పోలీస్, పోలీస్. ఇక్కడ ఒక అమ్మాయి నా ఫ్రెండ్ని చంపేసింది సార్. సార్ మీరు కొంచెం త్వరగా రండి సార్. అరే లెగవరా. ఇన్స్పెక్టర్ గారు, తినే ఈ అమ్మాయి, తనే నా ఫ్రెండ్ని బాటిల్తో కొట్టి చంపేసింది. తనని అరెస్ట్ చేయండి.